వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చేప వేపుడు ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను. నెల్లూరు స్పెషల్ చేప వేపుడు, పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా ఏ విధంగా ఉందో చూడండి. దీంట్లో ఏ మసాలాలు వేసి చేస్తే ఏ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుందో, ఈ కరేపాకుతో పాటు ఈ చేప వేపుడు నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. చూడండి, చేపల ఫ్రై వేపుడు కోసం నేను చేప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి. పల్చగా కట్ చేసుకోవాలా. చూడండి, ఈ మందంతో కట్ చేసుకుంటే మాకు చేపలు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. నేను ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఈ విధంగా చేసుకున్నారంటే చేపలు బాగా లోపల దాకా బాగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులోనే మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మసాలాలు కలుపుకుంటే మాకు చేపల్లో లోపల దాకా దిగి మసాలా చాలా బాగుంటుంది. ఆయిల్తో కలుపుకోండి ఎప్పుడన్నా కానీ. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలా. కార్న్ఫ్లోర్ ఎందుకంటే దీంట్లో మసాలా ఆయిల్లో విడిపోకుండా చేప ముక్కకే బాగా తగిలి ఉంటుందండి. చూడండి, ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఈ మసాలా మొత్తం పూసుకోవాలా. మీరు ఈ విధంగా చేప వేపుడు చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నెల్లూరు వాళ్ళు చేసే నెల్లూరు స్పెషల్ గెండి చేప ఫ్రై. నెల్లూరు అంటేనే చేపలండి, చేపలంటేనే నెల్లూరు. నెల్లూరులో చాలా ఫేమస్ చేపలు అనేవి. మాకు ఫిష్ మార్కెట్ ఇక్కడ దగ్గరే, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పి ఉన్నాను. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. అదేవిధంగా మొత్తం చేపలకి ఈ మసాలా మొత్తం పూసుకోవాలండి. నేను ఫ్రై కని పీస్లు అక్కడే కట్ చేసి తీసుకొని వచ్చాను. అక్కడే కట్ చేసే వాళ్ళు ఉంటారండి. 1 కేజీ చేపకి పెద్ద చేప అయితే 30 రూపీస్ తీసుకుంటారు. నేను 2 కేజీస్ చేప తీసుకున్నాను కాబట్టి నాకు 60 రూపీస్ వరకు తీసుకున్నారండి. చిన్న చేపలు అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. పెద్ద చేపలకి ఒక రేటు, చిన్న చేపలకి ఒక రేటు. మాకు ఇక్కడ సముద్రం చేపలు, డ్యామ్ చేపలు, చెరువు చేపలు మొత్తం దొరుకుతాయండి. మీకు ఎంతమందికి నెల్లూరు వచ్చున్నారో కామెంట్ చేయండి. నెల్లూరు అంటేనే చేపల పులుసు చాలా ఫేమస్. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మొత్తం నేను పూసుకున్న తర్వాత మసాలా మొత్తం మీకు చూపిస్తాను. ఈ విధంగా మసాలా మొత్తం నేను పట్టించి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 1 అవర్ వరకు ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకుంటే మాకు మసాలా లోపల దాకా దిగి బాగుంటుందండి. నేను ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. చూడండి, 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. చేపలు మొత్తం బాగా మ్యాగ్నేట్ అయిపోయాయి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఆయిల్ బాగా హీట్ అయితే మాకు చేపలు బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇప్పుడు ఒకటొకటిగా చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. నేను మీడియం కడాయి తీసుకున్నాను కాబట్టి చిన్న కడాయి ఒకటొకటిగా చేసుకుంటేనే మాకు బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఒక 2 మినిట్స్ దాకా అసలు కదపకూడదు. కదిపితే మాకు చేప అనేది విరిగిపోద్ది. ఇది ఈ సైజు మీ పల్చ ముక్కల్లాగా కట్ చేసుకుంటే మాకు బాగా ఫ్రై అవుతాయండి. ఆయిల్ కూడా బాగా మునిగి ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే మాకు లోపల పచ్చిగా ఉండి బయట మాత్రం బాగా కాగిపోద్దండి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పుకుందాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి.
స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఈ విధంగా మీరు మసాలాలు పట్టించి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేసుకుంటే చూడండి మసాలా కూడా అస్సలు విడిపోకుండా ఏ విధంగా వచ్చిందో. ఆయిల్ కానీ ఎక్కువ లాగదండి ఈ చేప వేపుడుకి. దీన్ని నెల్లూరు స్టైల్ చేప వేపుడు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ ఇవ్వండి. చాలామంది మాకు ఆదరిస్తున్నారు. ఈ విధంగానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. చూడండి ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన తీసుకుందాం. ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోయింది. అదే విధంగా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది కూడా పక్కన తీసుకుందాం. అదే విధంగా మొత్తం ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. స్టవ్ కట్టేసానండి. ఈ వేడికే నేను ఈ ఆయిల్ వేడికే ఈ కరివేపాకు ఫ్రై అయిపోద్ది. ఇది మేము ఈ చేపల మీద వేసుకోవాలా. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కరివేపాకుతో చేపలు తింటే. చూడండి మన చేపలు మొత్తం ఫ్రై అయిపోయాయి. ఏ విధంగా ఉన్నాయో చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటాయి ఈ చేప ఫ్రై. నెల్లూరు స్పెషల్ చేపల వేపుడు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్